రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. ఆ! మీకు ఓకే ఆ! కదా? ఓకే సార్. ఓకే సార్. రైట్. మీరు ఇచ్చిన బర్త్ డీటెయిల్స్ ఏంటంటే 4th డిసెంబర్ 1989 రాత్రి 11:45 గుడివాడ, అంతేనా? ఆ! అవును సార్. సో అంతే సార్. మీకు ఏమొస్తుంది? సింహలగ్నం వస్తుంది, తర్వాత కుజ నక్షత్రం వస్తుంది, కరెక్టేనా? ఆ! అవును సార్. ధనిష్ట నక్షత్రంలో సింహలగ్నం. ఓకే, మరి బర్త్ టైం ఎంతవరకు పక్కా? అంటే యాజ్ పర్ హాస్పిటల్‌లో ఉన్న దాని ప్రకారమే కరెక్ట్‌గా సార్. నాకు అక్కడి నుంచి తెచ్చుకుంది డేట్ ఆఫ్ బర్త్. మరి ఎందుకు తేడా వస్తుంది? అంటే మున్సిపల్ ఆఫీస్‌లో డేట్, టైమ్ అవి అక్కడ ఉన్నవే రాసి తెచ్చుకున్నాను సార్ అది నేను. కరెక్ట్ అని ప్రూఫ్ ఏంటిది ఇప్పుడు మనకి? అంటే ప్రెజెంట్ ఇప్పుడు అయితే ఎవరు అదే నేను చెప్పారు ఫాలో అవుతున్నా. ఇది రైట్ అని? అప్పుడు మా పేరెంట్స్ చెప్పారు సార్. అది నేను హాస్పిటల్ వెళ్తే వాళ్ళు మున్సిపల్ రికార్డ్స్ ఉంటాయి కదా సార్. పేరెంట్స్ యాజ్ ఏం పర్ చెప్పారు? రికార్డ్స్ హాస్పిటల్ అది రికార్డ్ ఉంటుందని చెప్పారా, లేదంటే ఈ టైంలో మీరు పుట్టినని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు? వాళ్ళు డేట్ చెప్పారు సార్. నేను డేట్, టైమ్ అక్కడికి వెళ్లి దాంట్లో చూసి డేట్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్నా టైంని సార్. మీరు ఫైండ్ చేసి తెచ్చుకున్నారు అంతే. అక్కడ టైమ్ కూడా ఉంది సార్. 11:45 అని ఉంది నో, దాంట్లో. అక్కడ టైం ఉన్నది, అది ఓకే. కానీ ఈ టైం అనేది ఆ! మీ పేరెంట్స్కి తెలియదు, కేవలం డేట్ మాత్రమే వాళ్ళు చెప్పిళ్ళు. ఆ! అవును. అవును సార్. అవును. మీరు ఒక అంతే. 20 ఏళ్ళో 25 ఏళ్ళ తర్వాత కావాల్సినప్పుడు వెళ్ళి తెచ్చుకున్నారు. అవును సార్. అవును. మరి ఆ టైం ఎంతవరకు నమ్మచ్చు అంటారు మనం? వాళ్ళకి ఏం గుర్తున్నది, ఇంట్లో వాళ్ళకి రాత్రి అని గుర్తున్నదా? ఆ! రైట్ అనే చెప్పారు సార్ అప్పుడు. నైట్ టైమ్ పుట్టానన్నారు 4వ తారీఖు. తెల్లారితే 5వ తారీఖు అవుతుంది నైట్ అని చెప్పి చెప్పిండు. ఆ! అవును సార్. తెల్లవారితే మంగళవారం వస్తుందా? ఆ! అంతే సార్. ఇక్కడ సోమవారం రాత్రి. ప్రాబ్లం ఏంటో చెప్తానండి. మనకి డిఫరెన్స్ ఆ! ఉన్నది. సార్. ఓకే, సో ఇది ఆ! కరెక్ట్ సార్. టైం అని గ్యారంటీ లేదు నా దగ్గర. ఆ! ఓకే సార్. కరెక్ట్ టైం లేనప్పుడు మరి ఎట్లా చెప్పాలి? సరిపోతాయో సరిపోవో తెలియదు. ఓకే, ఆ! సార్. సరిపోనప్పుడు మేము మీకు ఒక సజెషన్ ఏదో ఇచ్చాను అనుకో, మీరు ఏదో చేసిన అనుకో, మళ్ళీ ఆస్ట్రాలజర్ అన్నాడు చెప్పాడు నేను దాన్ని బట్టి చేసిన అని. లేదు, లేదు. ఈ టైం రైట్ టైంలో ప్రకారమే చెప్పిన నేను అట్లా ఫాలో అనేదానికి అవుతున్నా సార్. లేదు. ఇది ఒక ఇన్సైట్ అంతే. బట్ ఆ! ఓకే సార్. నాకైతే కాన్ఫిడెన్స్ లేదు. చెప్పమంటే చెప్తా, స్కిప్ చేయడమే బెటర్ అనుకుంటున్నా. ఏమంటారు? లేదు, లేదు సార్. ఈ టైం ప్రకారమే చెప్పండి. ఇప్పటి వరకు నేను ఇదే ఫాలో అవుతున్నా ఆ మొత్తం టైం అంతా. ప్రకారం నేను చెప్పాను కదా, అదే కదా గోల్ ఎక్కడ. ఆ! సార్. సో ఇప్పుడు మనకి జోన్ తీసుకోవాలన్నమాట. ఐదర్ 11:26 తీసుకోవాలి. ఓకేనా? ఆ! సార్. ఆ! సార్. 11:26 అని అంటే ఇది ఒక హ్మ్. చాయిస్. ఓకేనా? మీరు 11:45 చెప్పిండ్రు, మళ్ళీ ఇంకో అవును చాయిస్ సార్. ఉంటుంది. ఆ! సార్. హలో. 11:51 తీసుకోవాలి. ఆ! సార్. 11:51 తీసుకుందాం, ఎందుకంటే నియరెస్ట్గా ఆ! 5 నిమిషాలు ఇటు పెంచుకుంటే సరిపోతుంది కదా. ఆ! ఓకే సార్. ఏమంటారు? అలాగే సార్. ఏది కరెక్ట్ అవుతుందో తెలియదు, మరి నేను రెండైతే చెక్ చేయండి మరి. సార్ అది మీరు ఏది చెప్పాలంటే అది చెప్పండి సార్. ఇబ్బందేం లేదు. సరే, నియర్‌గా ఉన్న వాల్యూనే తీసుకుందాం సార్ పోనీ. 4/12/1989. అవును సార్. తర్వాత టైం వచ్చేసేసి 23:51 తీసుకుంటున్నాం మనం. సార్. గుడివాడ. ఓకే, సో లక్కీ ఏంటంటే మీది బర్త్ టైంని కొంచెం చేంజ్ చేసినా లగ్నం అయితే మారదు. అదే లక్కీ. ఆహా! ఓకే, అదే సార్. సో ఇప్పుడు శని మహర్దశ స్టార్ట్ అయింది, మీది వచ్చేసేసి సింహ లగ్నం, అంతేనా? ఇప్పుడు సింహలగ్నం సార్. అది ఎప్పుడు సింహ లగ్నమే, సింహదశ. పుట్టినప్పుడు మారదు కదా. అవును సార్. అవును. ఓకే, సరే. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ టీచింగ్ జాబ్ చేస్తున్నా సార్. ఏం టీచింగ్ అది? నేను కెమిస్ట్రీ లెక్చరర్‌ని సార్. ఓకే, నైస్ నైస్. ఓకే, ఏ లెవెల్ అది? ఇంటర్మీడియటా లేదంటే ఏ లెవెల్ అది? అంటే ప్రెజెంట్ అయితే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉన్నాను. అంతకుముందు స్కూల్ సైడ్ కరోనా అప్పుడు 5 ఇయర్స్ స్కూల్‌లో చేశాను సార్. స్కూల్లో చేశారు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ లెవెల్ చెప్తున్నాను. నైస్ నైస్. సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో మీరు ఆడుకుంటారు. రైట్. సార్. సో ఇప్పుడు ఇప్పుడు అయితే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ టీచింగ్ జాబ్ స్టెబిలిటీ అనేది ఇది ఎంత కాలం ఇప్పుడు ఎంత కష్టపడినా మనీ అనేది ఉండట్లా. ఫ్యామిలీ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫ్యామిలీ అంటే మీ వైఫ్ జాబ్ చేస్తే తన మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందా? వైఫ్ అన్‌ఎంప్లాయిడ్ సార్. ఓన్లీ హౌస్ వైఫ్. ఓకే, రైట్. ఇంకెవరి మీద మా డిపెండ్ అవుతున్నారు? నాన్నగారు పేరెంట్స్ చిన్నప్పుడే మీద? చనిపోయారు సార్. సారీ, మళ్ళీ చెప్పండి.
మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు ఓ సార్. సారీ. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కష్టపడి బయట పనులు చేసి సంపాదించి నన్ను చదివిచ్చారు. పీజీ చదివిచ్చారు. దాకా చదివిచ్చారు. రైట్. ఇప్పటికి ఉద్యోగం చేస్తున్నా ఎంత ఫైనాన్షియల్‌గా గాని ఏదైనా సపోర్ట్ ఇగ వాళ్ళే నాకిస్తున్నారు ఇప్పటికి గూడా. మదరే సపోర్ట్ చేస్తున్నారు స్టిల్. మదరు, బ్రదర్ కంప్లీట్ బ్రదర్. వాళ్ళే నన్నింకా. ఓకే. వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుందనేది ఒక హెసిటేషన్ ఉంది. అర్థమైంది. ఆ! నేను వాళ్ళకి సపోర్ట్‌గా ఎప్పుడు ఉండగలుగుతాను అనేది. హ్మ్. ఓకే. సరే అవన్నీ ఎక్స్‌ట్రా ఫ్రూట్స్ అసలు ఫస్ట్ మన చార్ట్ సార్. ఎట్లున్నదో అర్థం చేసుకుందాము. సో నేను ఓకే అనుకున్నట్టుగా సార్. నాకు అనుకున్నట్టుగా ఉందా లేదా ఒకసారి మనం యాసిడ్ టెస్ట్ చేద్దాం. మనం వెనక్కెళ్ళి చూద్దాము. చార్ట్ అనుకున్నట్టుగా ఓకే ఉంటే సార్. చూద్దాము. సో అప్పుడు సరే. సరిపోతే అప్పుడు ఏదన్నా ఒకసారి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సరే సార్. ఓకే. సింహలగ్నానికి బేసిక్ చార్ట్ని గ్లిమ్స్ చూద్దాము. చూసి కొన్ని ఈవెంట్స్ హ్మ్. వెరిఫై చేద్దాం అనుకున్నట్టుగా ఉన్నాయా లేదా. తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకే. సో ఓకే సార్. సింహలగ్నానికి చతుర్థంలో రవి ఉన్నాడు. తర్వాత ఓకే ఇన్ బుధ నక్షత్ర. బుధుడు పరిగెట్టాడు కాబట్టి రెట్రో అయ్యే అవకాశం ఉంటుంది. పంచమాధిపతి అయిన గురువు లాభంలో వక్రించి ఉన్నాడు. వక్రించిన గురువుకి రెట్రో ఎఫెక్ట్ ఉన్నది. ఆ రెట్రో డైరెక్ట్ అవ్వదు. రెట్రోకి క్యాన్సిలేషన్ కూడా లేదు. సో ఈ గురు నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. చతుర్థ లాభాధిపతి అయిన వాడు చతుర్థ భాగ్యాధిపతి అయిన వాడు ఆ కుజుడు ఉన్నాడు. కానీ కుజుడు లాభంలో ఉన్న గురు నక్షత్రంలో ఉండడం వల్ల ప్లస్ అయింది. ఓకే. చంద్రుడిని కుజ నక్షత్ర దట్ ఈజ్ ఓకే. ఓకే కాదు, ఎందుకంటే చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. అది డిస్టర్బెన్స్ అనమాట. ఓకే. చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు. అక్కడ ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. అండ్ శుక్రుడింద రవి నక్షత్ర దశమాధిపతి, అది ఓకే, దానిలో ప్రాబ్లం లేదు. అండ్ శని ఇన్ శుక్ర నక్షత్ర, అది కూడా ఓకే, దానిలో కూడా ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత బుధుడిని కేతు నక్షత్ర, కేతు బుధు పరివర్తన అనమాట. సో కేతు విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ గురు లాభంలో ఉన్నాడు కాబట్టి సేఫ్. బుధుడు పరివర్తన యోగంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు డిస్టర్బ్ అయ్యాడు అంటే కుటుంబాధిపతి డిస్టర్బ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఈ కుటుంబాధిపతి డిస్టర్బ్ అవ్వడం మళ్ళీ వక్రిస్తే ఓకే, అర్థమైంది. దీని లోపల ప్రాబ్లం ఏంటంటే ఈ చంద్రుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నారు కదా. సో దీనివల్ల ఏంటంటే మదర్కి ఛాలెంజెస్ ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు ఫాదర్ జరిగిపోయింది కాబట్టి అట్లా ఆమె హార్డ్ వర్క్ చేయాల్సి రావడము అట్లాంటివన్నీ కూడా ఇస్తుంది. ఇంకోటి మనం చేయగలిగేదాన్ని కూడా చేయలేమేమో అని మనం ఇంటర్నల్ ఇన్ఫీరియారిటీకి గురవడం, ఓవర్గా భయాలకు గురవడం అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. కనిపించాయి కదా. అవును సార్, కరెక్టే సార్. సో అది తర్వాత ఒక్కోసారి ఓవర్ ఎక్స్పెక్టేషనల్ ఉండి ఓవర్ థింకింగ్ ఉండి చేయాలనుకున్నది చేయలేకపోవడం ఇట్లాంటిది కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మార్స్ వీనస్ని చూస్తున్నాడు, రాహుని చూస్తున్నాడు. ఇది హై డిజైర్ ఇస్తుంది. అంటే మన ఎక్స్పెక్టేషన్ చాలా హై లెవెల్లో ఉన్నది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి అది రియాలిటీలో కనిపించకపోయే వరకు సగం ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద లైఫ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కనిపించింది కదా. అంతే సార్. లాస్ట్ 3 years అయితే 3 years అని కాదు, అసలు జనరల్ గా అది ఉంది. ఇక అది ఎప్పుడు ట్రిగర్ అయినా ట్రిగర్ అవ్వచ్చు. నా దగ్గర చాకు ఉన్నది, రోజా పువ్వు ఉన్నది, ఎప్పుడంటే అప్పుడు వాడుకుంటా. అట్లాంటిది అనమాట ఇది డిఫాల్ట్. ఓకే. సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్తాను. 89 నుంచి ఒక్కసారి గ్లిమ్స్ చూస్తాను. ఓకే. టెన్త్ హౌస్ వచ్చేసేసి 17 degrees. సో 89, 90 ఇక్కడ ఏం ఆస్పెక్ట్ లేదు. ఫస్ట్ మీకు కుజదశ జరిగిందండి. కుజుడు స్టార్ లాడు రెట్రో అయ్యి లాభంలో ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే భాగ్యాధిపతి కదా, చతుర్థంలో గ్రహం ఉంది కదా, కాబట్టి ఫాదర్ని ఇండికేట్ చేస్తాడు. ఆ భాగ్యాధిపతి నక్షత్రాధిపతి లాభంలో ఉంటే అది మీకు సేఫ్టీ, ఎడ్యుకేషన్ చదువుకోవడానికి. కానీ పేరెంట్స్కి అనుకున్నంత లెవెల్లో ఇవ్వనివ్వదు అనమాట. ఒక్కోసారి హెల్త్ పరంగా ఇష్యూస్ ఇస్తుంది, ఒక్కోసారి డిస్టెన్స్ లొకేషన్ ఉండేటట్టు చేస్తుంది, ఇట్లా రకరకాలుగా చేస్తుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్కి చంద్ర రాహుల్ కూడా తోడైనాయి అనమాట. తోడయ్యే వరకు ఏమవుతుంది, అదే ఫాదర్ ఇట్లాంటిదంతా ప్లేస్ అయ్యేదానికి కారణం అవుతా ఉంటుంది అనమాట. అంటే ఒకదానికి ఒకటి సపోర్ట్ కదా, అట్లాంటి చేస్తుంది. పుట్టినప్పుడు విత్ ఇన్ ఇయర్కే 10th house of పొజిషన్ సన్ జరుగుతుంది. అంటే మనము చాలా హయ్యెస్ట్ పొజిషన్ ఆఫ్ ది ఫ్యామిలీలో పుట్టినామని చెప్పలేమన్నమాట. అక్కడ ఉన్న ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కానీ ఏవైనా కానీ ఉండేదానికి అవకాశం ఉంది. బ్యాడ్ హెల్త్ ఫర్ ద ఫాదర్ అవ్వచ్చు, హార్డ్ వర్క్ ఇన్ ద ప్రొఫెషన్ ఫర్ ద ఫాదర్ అవ్వచ్చు, ఇట్లా ఏదైనా ఇచ్చేదానికి అట్లాంటి ఒక ప్రోగ్రెషన్ జరుగుతుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా అక్కడ చెప్పలేకపోతున్నాం అనమాట. 89కి మీకు ఇంచుమించుగా కేతు భుక్తి జరుగుతుంది. కేతు రిప్రజెంట్స్ గురువు కాబట్టి ఎంతో కొంత అది ఓకే అనమాట. అంటే పెద్ద గ్రేట్ అని కాదనమాట. ఒకసారి హెల్త్ పరంగా రియాక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఒక్కసారి మళ్ళీ తర్వాత ఇంపార్టెంట్ ఇయర్ని పట్టుకుందాము.
తర్వాత ఏమి అంటే మళ్ళీ లైక్ ప్రోగ్రెస్ సైడ్ ఆస్పెక్ట్ ఏం దొరకలేదు. కాబట్టి ఇక్కడ నుంచి అంత సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతూ ఉంది. అంటే మనం గ్రేట్ చెప్పట్లేదు. తర్వాత రాహు దశ వచ్చింది. రాహు మార్స్ ని ఫాలో అవుతున్నాడు. రాహు స్టార్లో ఎవరున్నారు? ఒకే ఒక్క గ్రహమైన గురువు ఉన్నాడు అనమాట. లాభంలో ఉన్న గురువు, వక్రించిన గురువు యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఏమి ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెషన్స్ లేవు. ఓకే, దశలో కూడా ఓకే, దశ కూడా ఈ వక్రించిన గురువు వల్ల మేకింగ్ ఆఫ్ మిస్టేక్ డెసిషన్స్ ఇట్లాంటివి చెప్పాలి. ఇక ఇక్కడైతే లేదు. కాకపోతే 96, 97లో చిన్న ఆస్పెక్ట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ మార్స్ వీనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఏదో రిలీఫ్ని ఇస్తాడు. బట్ యా ఓకే, సోగా జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఒక చిన్న ఇంటర్వెల్ అనమాట. అర్థమైందా? ప్రాబ్లమ్స్ నుంచి ఇంటర్వెల్. మీరు ఏంటంటే నాకు సరిపోయింది లేదు చెప్పాలన్నమాట. అర్థమైందా? చెప్తేనే మనం అనుకున్నట్టుగా వెళ్ళిందా లేదా తెలుస్తుంది. లేదంటే మనం ఇది స్కిల్ ప్రజెంటేషన్ కాదు కదా అట్లా. సో సరిపోయిందా నేను చెప్పినట్టుగా? ఆ మధ్యలో కొంచెం రిలీఫ్ అయిందా? అప్పుడు అంటే మొదట్లో హెల్త్ ఇష్యూ వచ్చి తగ్గింది సార్. అప్పుడు కొంచెం ఓకే, ఆ టెంపరీగా సాల్వ్ అయింది. మీకు సాల్వ్ అయిందా లేదంటే పేరెంట్స్ కా? నాకే అప్పుడు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి స్టార్టింగ్ లో బ్యాడ్ ఆస్పెక్ట్ సంత ఆస్పెక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి బ్యాడ్ హెల్త్ ఉండే ఒక 6-7 ఏళ్ళు వచ్చాక కొంచెం సెట్ అయింది. రైట్, అవును సార్. ఓకే రైట్. అదే మనకి ఆస్పెక్ట్ పని చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ చెప్తా నేను. ఓకే, 2000, 2001 ఇవన్నీ పెద్ద ఏమి ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, మామూలుగా జరుగుతుంది. 2001లో డాడీ చనిపోయారు సార్ అప్పుడు. ఓకే, ఇది ఇంతకు ముందు నుంచే జరుగుతుందండి. అది ఫస్ట్ ఇయర్ నుంచే. మీ ఫాదర్ ఎలా చనిపోయారు? సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి. ఇది డే 1 నుంచి ఉన్నది. అర్థమైందా? అంటే మీరు 89, 90లో ఎప్పుడైతే బ్యాడ్ ఆస్పెక్ట్ ఉన్నదో అక్కడి నుంచే చెప్తాం అనమాట మనం. అర్థమైందా? అక్కడి నుంచే ప్రాబ్లం ఉంది. ఈవెన్ ఫాదర్ హెల్త్ అని చెప్తా. ఆయన ఇక ఓవర్లోడ్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది కదా. ఇక ఆయన చార్ట్ని బట్టి చూడాలి. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఏమి ఆస్పెక్ట్స్ ఫామ్ అవ్వట్లేదో దీని బర్డెన్ అనేది మీ మీద పడట్లేదు. అర్థమైందా? ఒకసారి రెస్పాన్సిబిలిటీ మనం పని చేయడం, ఇప్పుడు 12 ఏళ్లకే చదువు మానేసి ఉద్యోగం చేయాల్సి రావడం ఇట్లాంటివి పడతాయి కదా. అట్లా పడకుండా మీ మదర్ సేవ్ చేస్తున్నారు మిమ్మల్ని. అర్థమైందా? ఇక్కడ ఏమి ఆస్పెక్ట్ క్రియేట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఇక్కడ కూడా ఒక ఆస్పెక్ట్ జరుగుతుంది. 2001, 2002లో చిన్న ఆస్పెక్టే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ మీద నుంచి వెళ్తున్నాడు. సింహలగ్నం కదా, ఇద్దరు వాళ్ళు ప్రోగ్రెషన్లో అట్లా కలిసే వరకు అది ఒక బ్యాడ్ ఆస్పెక్ట్. అది కూడా గుడ్ రిజల్ట్ ఇవ్వదు అనమాట. దీని తర్వాత ఇంకా ఈ ఇయర్ ఇప్పుడు 2002 ప్రాబ్లం. ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ స్ట్రెంగ్త్ ఇంకెక్కువైంది అనమాట. చూడండి చెప్తాను. ఓకే, 2001, 2002 ప్రాబ్లమా. తర్వాత ఇదిగో చూడండి 2004, 2005 అయితే అంటే మనం డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అయ్యేది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అసలు నెటల్ మూన్ ని ఫాలో అవుతుంది. ఆ మూన్ కి రెట్రో ఎఫెక్ట్ వచ్చిందా? యా, ధనిష్ట నక్షత్రంలోనే ఉన్నాడు రాహు అనమాట. సో కాబట్టి ఆ రెట్రో ఎఫెక్ట్ వల్ల రివర్సల్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఇట్ విల్ ఎక్స్పోజ్ ద బ్యాడ్ రిజల్ట్ అనమాట. నెగిటివ్ రిజల్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ నెగిటివ్ గా చెప్పాలి. కాబట్టి 2005 మీరు 10th ఉన్నారో ఇక్కడ చూడండి, చాలా ఛాలెంజింగ్ ఉన్నది. మదర్ కి హార్డ్ వర్క్ కావచ్చు, ఇంట్లో సిచ్యువేషన్ ఆపరేషన్ అయింది. ఏం ఆపరేషన్ అయింది? స్టమక్ లో పెద్ద ఆపరేషన్ చేస్తారు కదా, పేగ్ ఆపరేషన్. ఓకే రైట్. అదొకటే కాదు, ఇక్కడ ఫైనాన్షియల్ గా మీకు ఇబ్బంది ఉంటుంది. చదువు అనేది ఇక్కడ చదివిన చదువు మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్స్పెక్టెడ్ లెవెల్లోకి ముందు పోవడానికి సరిగ్గా లేదని చెప్పాలన్నమాట. ఇదంతా ఇబ్బందికరమైన స్కూల్ కూడా తీసేయడం, మళ్ళీ స్కూల్స్ మారటం అన్ని అప్పుడు జరిగినాయి సార్. ఓకే, ఇది మనకి ఈ చదువు సరిపోదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చదివిన చదువుతో మనం ముందుకు వెళ్తాం అని చెప్పలేము అనమాట. ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ జరుగుతుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మూన్ కి కూడా ట్రైన్ ఇస్తుంది. ఈ రెండు కూడా నచ్చలేదన్నమాట. డిసప్పాయింటింగ్ గా జరిగింది. ఓకే, దాదాపు అంటే రాహుదశ అంటే రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల జూపిటర్ లాభంలో ఉన్నా కూడా ఏదో ఇక వస్తుంది అన్నట్టే గానీ బట్ గ్రేట్ గా తీసుకుపోవట్లేదు. అర్థమైందా? తర్వాత మళ్ళీ అవకాశం కోసం చూస్తున్నాను కానీ ఏమి మధ్యలో ఆస్పెక్ట్స్ అందుకునేటట్టు కనబడట్లేదు. వెయిటింగ్ నేను కూడా చూస్తున్నాను. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2007లో ఒక చిన్న ఆస్పెక్ట్, ఇక మనం నదిలో కొట్టుకుపోతుంటే ఒక చిన్న పుల్ల మొక్క దొరుకుతుంది కదా, అట్లాంటిది అనమాట ఇది. ఓకేనా? ఇక లాస్ట్ లో అనమాట ఛిద్ర దశ జరుగుతూ ఉన్నది. ఆల్మోస్ట్ 8 అంటే ఇప్పుడు రాహుభుక్తి అయిపోయినాక 2008 నవంబర్లో రాహులో కుజుడు జరుగుతాడు. ఛిద్ర దశ జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ కుజరాహులు ఉన్నప్పుడు ఒక్కోసారి ఏమైందంటే, మీరు 2 బ్రదర్స్ అన్నారు కదా, వన్ ఆఫ్ ద నేటివ్ విల్ వర్క్ వెరీ హై పొజిషన్స్, ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకోళ్ళు సెటిల్ కావడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇట్లా కూడా జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఏదైనా కానీ చదువుకోవడానికో ప్రోగ్రెస్ అవ్వడానికి కొంత అవకాశం ఇచ్చింది అనమాట. ఇది రేపొద్దున మీరు టీచింగ్ అంటారా, ఏం చేస్తారా, అది చేయడానికి హెల్ప్ అవ్వడానికి ఏమేం చేయాలో కొంత స్టెప్స్ అయితే అందిస్తుంది, హెల్ప్ చేస్తుంది అని చెప్తాను అనమాట. కనిపించిందా? 7, 8, 9 మధ్యలో మీరు కొంత చదువుకున్నారు, హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తా. కనిపించాయి కదా? అవును సార్.
ఏం చదువుకున్నారు అక్కడ? ఇదే అప్పుడు కెమిస్ట్రీయా? అప్పుడు డిగ్రీ చదివాను. గవర్నమెంట్ కాలేజ్‌లో ఫ్రీగా సీట్ వచ్చింది. అంటే డబ్బులు ఎక్కువ కట్టకుండా అక్కడ చదువు అయిపోయింది డిగ్రీ 3 చదువు ఏళ్ళు. అయిపోయింది. ఆ చదువు యూజ్ అయ్యే డైరెక్షన్‌లో పోతుంది. అంతేనా? అవును సార్. ఓకే. రైట్. 9, 10 ఓకే. తర్వాత 10, 11 ఇవన్నీ ఏమి ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ లేవు కాబట్టి మీరు ఎంత చేస్తే అంత. గురుదశ వచ్చింది. కానీ గురువుకి ఆ! గురు నక్షత్రంలో ఎవరెవరున్నారు? ఒక్క కుజుడు ఉన్నాడు అనమాట. కొంతవరకు గురుదశ బెటర్. అర్థమైందా? గురు నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. ఇంకెవ్వరు లేరు. తృతీయం కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్, అట్లీస్ట్ సెల్ఫ్ ఎఫర్ట్ ఓకే చేసిన దానికి ఫలితం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు కొంత ఎదుగుతారు. అంటే ఇప్పుడు 2008 దగ్గర 9 దగ్గర నుంచి రేపొద్దున అట్లీస్ట్ ఈ ఉద్యోగం అన్నా రావాలి కదా. అవన్నీ రావడానికి అవును. కొంత పీజీ చదివాను సార్. ఎస్ ముందుకు పోతుందనే చెప్తున్నాం కాబట్టి ముందుకు పోతున్నారు మీరు. ఓకే, 11, 12 మీరు ఏ స్టోరీ చెప్పినా నేను మ్యాథమెటికల్లీ ప్రూవ్ చేయాలి కదా, లేదనంటే అవును. యూజ్ లేదు. సో 13, 14, 15 ఇక్కడ మళ్ళీ వీనస్ దశమాధిపతి రెట్రో అయిపోయాడు మూన్ స్టార్లో. మూన్ రెట్రో కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది కరెక్టే. కానీ మళ్ళీ 10,000 ట్రైన్ ఇస్తాడు అనుకున్నా, కానీ ఏమి ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుండా 15, 16లో మీకు కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ జరిగింది. ప్రోగ్రెసివ్ 10,000 కంజంక్షన్ జూపిటర్ జరిగి అది రెట్రో వల్ల రివర్సల్ నెగిటివ్ రిజల్ట్. యురేనస్తో అపోజిషన్ జరిగింది. ఇంకేం పని చేస్తుంది? కరెక్ట్గా ఉద్యోగం ప్రోగ్రెస్ వస్తుంది అన్న మూమెంట్లో మనకు రానియకుండా సఫర్ చేసే ఆస్పెక్ట్ వచ్చింది. దీని అప్కమింగ్లో మళ్ళీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు 14 వరకు ఒక ట్రాక్ పర్వాలేదు, ఇప్పుడు 2007 నుంచి ఒక 7 ఏళ్ళు మనం చదువుకున్నాం, ఎంతో కొంత చేయగలుగుతాం అనే మూమెంట్లో కరెక్ట్గా 26 ఏళ్ళు అంటే ఏదో ఆపర్చునిటీలో కొంచెం సెటిల్ అయ్యే మూమెంట్ కదా, ఇక దెబ్బ కొట్టింది అనమాట. దెబ్బ కొట్టే వరకు ఇక మనల్ని ముందుకు ఎక్కడికి వెళ్ళనిస్తుంది. కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా సార్ 2012లో చదువు అయిపోయింది సార్ నాది. ఓకే రైట్. 2012 అయిపోయిన తర్వాత ఒక ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలో 1 మంత్ చేశాను. తర్వాత 1 ఇయర్ ఖాళీగా ఉన్నా. ఓకే రైట్. నా చదువు అయిపోయిన తర్వాత 2013 జూలైలో జాబ్ వచ్చింది నాకు. ఓకే, ఇక అప్పటి నుంచి ఇక టీచింగ్ మొదలు పెట్టా. 2013 జూలై నుంచి నాకు టీచింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది. అవన్నీ ఓకే అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు 2013 జూలై నుంచి టీచింగ్ స్టార్ట్ అయిందో 2015 వరకు మీకు డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ ద వర్క్ ఇవన్నీ అర్థమవుతుంది. అంటే నాకు స్కోప్ ప్రోగ్రెస్ వెళ్ళేటట్టు నా పరిస్థితి కనబడట్లేదు అనే విషయం మీద మీకు క్లారిటీ రావాలి. 15, 16కి మీకు స్కోప్ ఇష్యూ ఉంటుంది ఖచ్చితంగా. అనుకున్నంత స్థాయిలో గ్రోత్ గానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ గానీ మనం గ్రేట్ గా చెప్పేదానికి ఏమీ లేదు ఇక్కడ. ఓకే, అదే మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. కరెక్ట్ గా ఇక్కడ మనకి కేతు రిప్రజెంట్స్ గురువు. ఓకే, ఇది కొంచెం కాపాడు లాభంలో ఉండిస్తుంది. బుధుడు వచ్చేసేసి మనకి అంటే పరివర్తన యోగం క్యాన్సిల్ అయిపోయింది. సో పరివర్తన యోగం క్యాన్సిల్ అయింది పెద్ద. అంటే కేతు కూడా మనకి రెట్రో మెర్క్యూరీ రిజల్ట్స్ ఇస్తాడనమాట. కాబట్టి ఏంటిది, చదువు అంటే మీరు టీచర్ ఓకే అది కాదనని కానీ, బట్ అనుకున్నంత మనం విషయాన్ని కన్వే చేయడంలోనో గ్రాస్ప్ చేయడంలోనో గ్యాప్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇవి మనకి ముందుకు పోనీయకుండా స్టాప్ చేస్తూ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ చేస్తాయి. లేదంటే ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఫ్యామిలీ అంతా మేము అందరం మంచిగా ఉన్నారంటేనేమో డబ్బులు ఇవ్వనివ్వదు. ఇలా ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. అది ఇక్కడ మన కాంప్లికేషన్. ఓకే, అన్నిటికీ డిలేస్ చేస్తుంది. మనము 16, 17 అయితే ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తున్నాము. ఓకే, ఇక్కడి నుంచి ఆపము అంటే మనకు 100 రూపాయలు వస్తాయంటే 30, 40 ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అనుకున్నంత లెవెల్లో వెళ్ళనివ్వదు. ఓకే, 17, 18 ఇవన్నీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. 19 ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ కంటిన్యూ. ఓకే, 20 ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ఓకే, ఏముంది అసలు బ్రేకే ఇవ్వలేదు అసలు ముందుకు వెళ్దామంటే. ఓకే, 21 ఇవన్నీ ప్రోగ్రెసివ్. మార్స్ సన్ మీద నుంచి వెళ్ళాడంటే ఒక్కోసారి సర్జరీస్ ఇస్తూ ఉంటాడు, ఒక్కోసారి గొడవలు ఇస్తాడు, ఇష్యూస్ ఇస్తాడు. కాంప్లికేటెడ్ ఇప్పుడు జాబ్ ఉన్నది, జాబ్లో మేనేజ్మెంట్తో ఇష్యూస్ ఇస్తాడు. ఇవన్నీ కూడా చేస్తాడు. అంటే గురువు అసలు సెకండ్ పార్ట్లో అంటే ఇప్పుడు తృతీయాధిపతి తర్వాత అంటే అష్టమాధిపతి తృతీయంలో ఉన్నట్టు ఒక రకంగా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి. ఓకే, ఒక్కోసారి ఏంటంటే భాగ్యాధిపతి అనేవాడు చతుర్థ భాగ్యాధిపతి అయితే, ఇప్పుడు ఇదే ప్లానెట్ కదా, మనం జూపిటర్ని చూస్తున్నాం కదా. సో ఆయన ఏం చేస్తాడు, మొదట్లో ఏమో పంచమాధిపత్యం ఇచ్చి 2009 నుంచి ఒక హాఫ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ యాక్చువల్గా పంచమాధిపత్యమే ఇవ్వాలి, ఆయన అట్లనే ఇచ్చాడు అనుకుంటే, ఇక సెకండ్ పార్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పని చేయట్లేదు ఆయన. ఓకే, ట్విస్టెడ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అనమాట. రిజల్ట్ ఇస్తున్నాడు కాబట్టి నేను అనుకున్నంత గ్రోత్ చెప్పట్లేదు. కానీ మీకు ఇక్కడ బాగా డిఫికల్టీ అంటే 16 నుంచి 21 లోపు ఛాలెంజింగ్ ఏరియా ఆఫ్ ద జాబ్ ప్రోగ్రెస్ కానీ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ప్రోగ్రెస్ కానీ చెప్తా. కనిపించినాయా లేదా? అవును సార్, ప్రతి ఇయర్ ఇక ఉంటుందా ఛాలెంజింగ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అని.
ఆ, ఆ, తర్వాత ఇంకా 21, 22 కూడా ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ విత్ నెటల్ సాటర్న్ అనమాట. ప్రోగ్రెస్డ్ సాటర్న్ ఇది కూడా మంచిగా చెప్పకూడదు. అలానే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ మార్స్ కూడా సెక్స్టైల్ ఇచ్చింది. కాబట్టి ఏంటిది, మనం అసలు ఇదంతా ఈ జాబ్ వదిలేసేది ఏదైనా బిజినెస్ చేద్దామా, ఇంకోటి ఏదైనా చేద్దామా అని చెప్పి మన బ్రెయిన్ అవును. పరిపర విధాలుగా వెళ్ళిపోతుంది కదా. సో ఇదంతా చేస్తూ ఉంది. అంటే అసలు మీకు మెంటల్లీ బాగా స్ట్రెయిన్ ఇస్తూ ఉంది. అర్థమైంది. ఏ చంద్రరేఖలు వర్రీ మూడ్లో ఉండేటట్టే అది తీసుకుపోతా ఉండదు. అంటే ఏంటంటే గురుదశ అవును. ఒక పాట యోగించి రెండో పాటలు అసలు ఇవ్వట్లేదు అనమాట. అర్థమైందా? అవును సార్. అవును సార్. 23, 24 అంటే గురు తృతీయే భృగు షట్క దోషం లాగా అంటది అనమాట. దోషం కదా అది. యాక్చువల్ గా 23లో ఏమైందంటే సార్, జాబ్ మానేసి ఆ, ఆల్ ఆఫ్ సడన్ ఉన్న ప్లేస్ నుంచి దూరం వచ్చేసా, బాగా 300 కిలోమీటర్స్ దూరం వచ్చా. వచ్చి ఏం చేద్దామని. టీచింగ్ కి ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది అనుకోకుండా. అప్పుడు 4 నెలలు ఖాళీగా ఉండేసరికి దూరంలో ఆపర్చునిటీ దొరికింది. ఇక ఫ్యామిలీ ఇబ్బంది అవుతుందని ఇక దూరం వచ్చేసా ఇంకా. ఓకే, రైట్. వచ్చాక అక్కడ వచ్చే ముందే మీరు అన్నట్టు ఇక జాబ్ మానేద్దామా ఏదన్నా, లేదా మా పేరెంట్స్ వాళ్ళు పురోహితులు. ఓకే, ఇక ఓకే, మా బాబాయ్ వాళ్ళతో పాటు పురోహితం వెళ్ళిపోదామా, ఇక టీచింగ్ మనం చేయలేమా అని దాంతో స్ట్రగుల్ అయ్యి ఇక దూరం వచ్చేసి, ఇక అనుకోకుండా ఆపర్చునిటీ వచ్చి ఇక దూరం వచ్చా 2023. 23. ఓకే, రైట్, రైట్. ఉమ్. ప్రోగ్రెసివ్ అదే ప్రోగ్రెసివ్ సన్ను 2023 చాలా స్ట్రగుల్ చేస్తుంది. అది బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు చార్ట్. అంటే మనం డీసెంట్ పే తీసుకుంటున్నాము, మనకు అనుకున్న లెవెల్లో పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే వస్తుంది అన్నట్టుగా ఏం లేదని చెప్తా ఉన్నాను అనమాట. ఓకే, చూస్తున్నాను. దశమాధిపతి వక్రత్వం ఒక ఎఫెక్ట్ ఉన్నది. సరే చూద్దాం. సారీ, నేను మరి ఎట్లున్నదో అట్లా చెప్పాలి కదా, వేరే చెప్తే కూడా నాకు యూజ్ ఏం లేదు కదా. తర్వాత నెక్స్ట్ ఉన్నారా నాతోనే? హలో హలో హలో. సార్. ఎస్ కట్ అయినట్టుంది కదా. అవును సార్, సడన్ కట్ అయ్యింది. యా. సో మనం ఏం చెప్తున్నాం అంటే 16 నుంచి 21 వరకు మనం స్ట్రగుల్ చెప్పాం, కనిపించాయి కదా. అవును సార్. ఆ స్ట్రగుల్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడి మీరు బయటికి వచ్చారు, అంతే. అర్థమైందా? బయటికి వచ్చారు, అవును సార్. టెంపరీగా మీరు బయటికి వచ్చారు. ఆ డెసిషన్ మేకింగ్ ఇష్యూ ఉన్నది. తర్వాత కూడా ఇప్పుడు కొత్త జాబ్ మారినా అన్నా కూడా గ్రేట్ అని ఏమి చెప్పను. మీరు హార్డ్ వర్క్ చేస్తారు, బ్రేక్ ఈవెన్ అవ్వలేదని చెప్తా. అగ్రి? అవును సార్. అంటే ఈవెన్ ఇప్పటికీ సార్, ఇప్పటికీ అంతే పరిస్థితి ఉన్నది. ట్రాన్స్పోర్ట్ కి వెళ్దాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఖర్చులు ఉండవేమో భయం వేస్తుంది ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి. డిఫికల్టీ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి, అక్కడ బ్రేక్ ఇవ్వట్లేదు అనమాట. అదే నేను వెయిటింగ్. ఇప్పుడు ఎనీవే గురుదశ అయిపోయింది, శని దశ వచ్చింది. ఓకే, శని స్టార్లో ఎవరు లేరు లక్కీగా చార్ట్ లోపల. చూద్దాం మరి. శని యోగించాలంటే శనిలో శని స్వభుక్తి పనిచేయదు. ఓకే, అదొక ఆఫర్ ఉంది మనకి. ప్రోగ్రెసివ్ చాలా రోజుల తర్వాత 2027కి. ఇక నేను ముందుకు చెప్తాను కానీ ఫస్ట్ ఇప్పుడు మనం 10 మార్కులకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాస్ట్ ప్రిడిక్షన్ సరిపోయాయి, ఒక 6 వచ్చాయా, 2 వచ్చాయా, 3 వచ్చాయా, ఎంత బాగా చెప్పగలిగాను అనేది క్వశ్చన్. ఫస్ట్ రేటింగ్. ఇప్పుడు వరకు మీరు చెప్పిన అన్ని 8 మార్క్స్ ఇవ్వచ్చు సార్, అన్ని కరెక్టే. ఇచ్చా 10కి 8 మార్క్స్ వేస్తారా టీచర్ గా నాకు? సార్, డిసిషన్ మేకింగ్ కానీ ఫ్యామిలీ అన్ని కరెక్టే సార్, అన్ని వచ్చాయి. ఓకే, సరే. ఓకే, సింక్ లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఒక్కోసారి ఏంటంటే మనకి ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ ని సరిగ్గా నోట్ చేయకపోవచ్చు కాబట్టి మనం 5 నిమిషాలు ముందుకు వేసుకొని చెప్పుకుంటున్నాం. రేర్ గా జరుగుద్ది, మోస్ట్లీ బ్యాక్ గానే ఉంటుంది అనమాట టైం. సరే, ముందుకు వెళ్దాం. 27, 28. ఓకేనా, 27, 28. ఇక్కడ శనిలో శని ఎండింగ్ అయిపోతుంది అనమాట. అంటే శని కనీసం ఒక పార్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంత ఉంది, 3 years ఉంది కదా. 3 years లో 1.5 year అయిపోవాలన్నమాట. ఇది 2027లో 25 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే వెల్కమ్ టు శని దశ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు శని నక్షత్రంలో ఎవరు లేరు కాబట్టి శని స్టార్ లార్డ్ ఎవరు? శుక్రుడు అనమాట. శుక్రుడు వక్రించాడు. ఈ లగ్నానికి పాపైన వాడు వక్రించడం వల్ల బెనిఫిట్ రిజల్టే వస్తుంది అనమాట. ఒక్కసారి మనం దశాంశ కూడా చూసుకుందామే. మనకు అసలు మనం ఏంది, మన శక్తి ఏంది, మన క్యాపబిలిటీ ఏంటి. గురుదశ కాబట్టి మీరు టీచింగ్ చేశారు, లాభంలో ఉన్నాడు కాబట్టి కష్టపడ్డారు. గురు స్టార్ని కుజుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడారని అనుకుందాం. దశాంశ లగ్నం మకర లగ్నం అయింది, అక్కడ కూడా గురు లాభంలోనే ఉన్నాడు అనమాట. సప్తమంలో కుజుడు ఉంటే చూస్తున్నాడు. శుక్రుడు 9లో ఉన్నాడు, దశమాధిపతి, ఇంటలెక్చువల్ జాబ్కి. మెర్క్యూరీ బుధుడు అనేవాడు వ్యయంలో ఉన్నాడు. చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు.
శని 6లో ఉన్నాడు, జాబే చేయాలి. ఓకేనా? సో ఎందుకంటే లగ్నాధిపతి 6లో ఉన్నాడు, అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు, జాబే చేయాలన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి? టీచింగ్ కాలేదు అని అంటే ఎందుకు మరి వేరే? లేదంటే ఇది పురోహితం ఇప్పుడు నాకు ఎంత అంటే ఎంత పే కొంచెం వస్తుంది? అనుకున్నంత రావట్లేదా? ఎంత వస్తుంది? ఇప్పుడు ప్రెజెంట్ ఒక 50 వస్తున్నాయి సార్. ఓకే, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి అంటే మనం ఇంకోళ్ళు హెల్ప్ ఉంటే కనీసం 80 దాటన్నా ఉంటే బాగుండు అనేది నా ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్. ఓకే. తర్వాత అంటే వేరే వాళ్ళకు కూడా అంత రీచ్ ఉన్నదా? 80 వరకు వస్తున్నాయా అదే ఇంటర్ కెమిస్ట్రీ కేటగిరీలో? ఒక డెఫినెట్ ఇంకా 1,50,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. డిపెండ్స్ ఆన్ ఇక కాలేజ్ రెప్యుటేషన్ బట్టి డిపెండ్స్ ఉంటాయి ఆన్ కదా. కాలేజ్. అదే సార్. అర్థమైంది. సరే, ఓకే. అంటే ఇప్పుడు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి డిఫికల్టీ ఆస్పెక్ట్ లో కూడా జాబ్ ఉంటూ సస్టైన్ అవుతున్నాం. అది అదే బ్లెస్సింగ్. అర్థమైందా? సో అదే సార్. ఇప్పుడు మంచి ఆస్పెక్ట్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్స్పెక్ట్ కొంచెం అదే సార్. ఉన్న దానిలో బెటర్గా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. అదే సార్. నేను ఏం చెప్తున్నానంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2027-28కి అపోజిషన్ విత్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయకూడదు, ఉన్నదే హార్డ్ వర్క్ కంటిన్యూ చేయాలి. అర్థమైందా? 10th హౌస్ అపోజిషన్ వచ్చినప్పుడు మళ్ళీ చిరాకు వస్తుంది, మానేయాలనిపిస్తుంది. కానీ మానేయద్దని చెప్తా మీ సిచ్యువేషన్లో. అదే. నేనుంటేనే చెప్తా. ఇక దాని తర్వాత మీరు ఇంటర్ అనేది మీ ఇష్టం. కానీ ఎందుకంటే మళ్ళా నేను విన్నాను మీరు చెప్పినట్టు చేసిన అని చెప్పొద్దు. జస్ట్ ఇన్సైట్ ఇస్తున్నాను. సో బేసికలీ ఆ 10th హౌస్ అపోజిషన్ సాటర్న్ ఏం చేస్తానంటే వర్క్లో మనకి సుపీరియర్స్ నుంచి వాటి నుంచి ప్రెజరు, అనుకున్నంత సాటిస్ఫాక్షన్, అనుకున్నంత పే, ఇవన్నీ. సాటర్న్ ఈజ్ లోవర్ పీపుల్ కదా, మనల్ని వాళ్ళు సరిగా ట్రీట్ చేయట్లేదు, అనుకున్నంత హార్డ్ వర్క్ చేసినా కూడా చేయట్లేదు అనిపిస్తుంది అనమాట. ఇక సిచ్యువేషన్. దాని తర్వాత ఇక్కడ మీకు 2027-28లోనే కొత్త స్కిల్ సెట్ నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. అర్థమైందా? నేను మిమ్మల్ని అదే చేయమని చెప్తా, అదే కంటిన్యూ చేయమని చెప్తా. డిఫికల్టీ ఆస్పెక్ట్ లో మారమని చెప్పను. ఓకేనా? ఎందుకంటే కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి కంటిన్యూ చేయడమే ఇక అది. ఓకే, ఎందుకంటే దశాంశలో కూడా శుక్రుడు 9లో ఉన్నాడు, గురువు లాభంలో ఉన్నాడు. కాబట్టి ఈ టీచింగ్ ఇవన్నీ కూడా ఓకే. మీరు పౌరోహిత్యం అన్నా కూడా అది కూడా టీచింగ్ కేటగిరీకి వస్తుంది. మరి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఆస్పెక్ట్ అందుకుంటుంది, అవకాశం వస్తుంది, మీకు కూడా అవకాశం వస్తుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 6లో 2 గ్రహాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఎవరు పవర్ఫుల్? శుక్రుడు అనేవాడు యొక్క నక్షత్రాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల శుక్రుడికి దిగ్బలం వచ్చింది. రాహు యొక్క నక్షత్రాధిపతి అయిన కుజుడు ఎవరి చేత అంటే శుక్రుడే పవర్ఫుల్, శుక్రుడే లీడ్ చేస్తున్నాడు. అర్థమైందా? శని శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. 6-10 ఆపరేట్ అవుతుంది, అంటే జాబ్ పరంగా మంచిగా ఆపరేట్ అవ్వాలి జనరల్గా. ఓకే, 6-10 ఆపరేట్ అవుతుంది కాబట్టి జాబ్ పరంగా ఇస్తుంది. వక్రత్వ దోషం వల్ల ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది తప్ప స్పాయిల్ చేయదు, భయపడిన అవసరం లేదు. ప్రోగ్రెసివ్ సన్ ముందుకెళ్ళి మార్స్ సెక్స్టైల్ ఇచ్చి వెళ్ళాడు, ఇది ఒక మంచి విషయం. ఇంకోటి ప్రోగ్రెసివ్ 10th హౌస్ అందుకోబోతుంది, మీకు వస్తుంది ఛాన్స్. ఓకే, ఇక్కడ కూడా మీకు ఒక అవకాశం వస్తుంది. ఈ మెర్క్యూరీకి కూడా 10th హౌస్ అపోజిషన్ వస్తుంది అనమాట, రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి 2026-27లో. ఓకే, వచ్చిందని చెప్పి మనం కంగారు పడిపోకూడదు. వచ్చినా కూడా మనం అట్లనే డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఎందుకంటే ఇది రివర్సల్ ఆస్పెక్ట్. దానికి అదే ఇప్పుడు వాళ్ళు మనల్ని తీసేశారనుకో ఉద్యోగాల నుంచి, చాలా సంతోషం, కానీ తీసేటట్టు మనం చేయకూడదు అనమాట. ఓకే, సో మిస్టేక్ డెసిషన్ మనం ఏం చేయకూడదు, మనకి వేరే ప్లాన్ ఉంది, దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మింగ్ ఇప్పటి వరకు మనం ఇంతవరకు చెప్పలేదు. అర్థమైందా? మీకు ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ వస్తుంది అది ఇది అని చెప్పలేదు, అట్లాంటి పీరియడ్ని చెప్తున్నాం అనమాట. ఓకే, సో 27-28 మారుతాను సార్ అప్పుడు ఎట్లా? మీకు ఏదో ఒక అవకాశం అదే మారుస్తుంది, మీరేం మారద్దు. ఓకే, వెయిట్, మీకు మళ్ళీ చెప్తా. మీకు స్వయంగా మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది అనుకో, అది జరగనియాలి, మనం దాన్ని కదిపితే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. ఓకే, రెట్రోగ్రేడ్ ప్లానెట్ అంటే అది జరగనియాలి. ఓకే, అదంతా అయిపోయినాక నార్మల్ ప్లానెట్తో వచ్చినప్పుడు అప్పుడు మనం సెల్ఫ్గా డెసిషన్ తీసుకుంటే పనిచేస్తుంది. వెయిట్, సో దాని తర్వాత 2030-31 ఈ మూమెంట్లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ 26 డిగ్రీలు వచ్చి నెటల్ మార్స్తో ట్రైన్ ఇస్తుంది. ఇది చాలా డీసెంట్ ఆస్పెక్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ ముందుకెళ్తున్నాడు, దీంతో ఏమీ ప్రాబ్లం లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీతో ప్రాబ్లం లేదు. ఎస్, 32-33 శని 32-33 అంటే కరెక్ట్గా వీనస్ వచ్చాడు కదా. అక్కడ శనిలో శని శుక్ర యోగం ఒకటి ఉంటుంది, అక్కడ బాగా పనిచేస్తుంది. ఓకే, 32-33 ఇవన్నీ కూడా మనం చాలా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. పాజిటివ్ స్కోప్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పైకి వెళ్ళేదానికి గ్రాఫ్ అవకాశం ఉంటుంది ఇట్లా. సో అక్కడ అంటే శని ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో కాబట్టి యూ హ్యావ్ టు కీప్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనమాట.
ఓకే. సో మనకేంటిదనంటే ఇప్పుడు నా 2016 నుంచి మీరు ఇప్పుడు దాకా కెరియర్ చేసింది ఒక లెవెల్ ఇట్లా తీసుకోండి. ఓకే. తర్వాత ఫేజ్ సార్. వచ్చేసేసి 2025 నుంచి 28, 29 వరకు ఇంకో ఫేజ్. ఈ ఫేజ్ హార్డ్ వర్కింగ్ గా ఉంటుంది, కానీ మీరు చేసే పనుల వల్ల మీకు రేపొద్దున కెరియర్ కి చాలా హెల్ప్ అయ్యేటట్టు యూజ్ అవుతుంది. ఓకే. మీ ఓకే కెరియర్ సార్. సాఫీగా అయిపోతుందని చెప్పను. ఓకే. మీకు ఎప్పుడు కూడా నేను కెరియర్లో సెటిల్ కాలేదు, మీరు అన్నట్టుగా నేను ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ పెట్టలేనేమో అని ఆ భయము, ఫియరు దాన్ని వదలడు, అది వదిలిపెట్టడు. ఓకే. అవి అట్లా ఉంటూనే ఓకే. మీరు చేయగలుగుతారు. మీకు అక్కడ 2032, 33లో ఆ సెల్లో సుక్కుడు వచ్చినప్పుడు మీకు అవకాశం వస్తుంది. ఇప్పటిదాకా మీరు దానికోసం బేబీ స్టెప్స్, ఇటుకలు మోసుకుంటూ సెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. రకరకాల రీజన్స్, నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. అక్కడ కాంటాక్ట్స్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఓకే. ఇక ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ఆస్పెక్ట్. చాలా రోజులు చెప్దాము. 34, 35, 36 ఏమి ఆపే ఆస్పెక్ట్స్ ఏమీ లేవు అనమాట ఇక్కడ. ఓకే. లెట్స్ కంటిన్యూ అనమాట మీన్ పాజిటివ్ సైడ్. 38, 39 ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేడ్ వీనస్ అపోజిషన్ ఏం కాదు, మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఓకే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా స్ట్రైట్ అయిపోయాడు, దాంతో ఆస్పెక్ట్ లేదు. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు ఇప్పుడు. ఓకే. ప్రోగ్రెస్ 40, 41, 42. ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇస్తాడు. ఓకే. మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయిపోయాడు, మంచిగా పనిచేస్తుంది. ఓకే. అవి కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్. అంటే నేను కష్టాలన్నీ అయిపోయినాక మీ జాతకం చెప్తున్నానండి. ఓకేనా. అదే. సో అదే. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమి అసలు మనకి కాంప్లికేట్ ఆస్పెక్ట్ ఉన్నది అనేదానికి అసలు ఇప్పుడు అప్పుడే చెప్పేదానికి దాదాపు 2050 దగ్గర చెప్పుకోవాలి. అర్థమైందా? అంటే అదే. శని సెకండ్ హాఫ్ నుంచి బుధుడు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా పనిచేస్తుంది. బుధుడు పరివర్తన యోగం వల్ల రెట్రో ఎఫెక్ట్స్. ఓకే. ఇవన్నీ రెట్రో ఎఫెక్ట్స్ తో పనిచేస్తున్నాయి. అర్థమైందా? రెట్రో ఎఫెక్ట్స్ తో పనిచేస్తున్నప్పుడు మనగ్గా మనం ఏదో అచీవ్ చేసామని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. సో అదే. గ్రౌండెడ్ గా ఉండేదానికి ఆపర్చునిటీని హార్డ్ వర్క్ చేయడం ఒకటే మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఆ ఎక్కడికక్కడే బౌండరీస్ ఉన్నాయి. అర్థమైందా? సో దాన్ని అదే. గట్టిగా బ్రేక్ చేసేసి ఏదో చేసేద్దాం అనుకోకూడదు. మీకు గ్రీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అది చేసేయాలనుకున్నప్పుడు మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓ ఫ్రెండ్ చెప్పొచ్చు, లేదంటే నేనే చెప్పొచ్చు, ఇది మన ఇద్దరం కలిసి చేద్దాం అద్భుతంగా అని చెప్పొచ్చు, కానీ అవి అనుకున్నట్టుగా ప్లేస్ అవ్వవు. అర్థమైందా? అదే సార్. సో మీరు ఏం చేయని అవసరం లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని సరిగ్గా చేస్తే చాలని చెప్తా. మొత్తం జడ్జిమెంట్ అదే సార్. చేసేది మనం సరిగ్గా కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ బ్లెస్సింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. దట్స్ వాట్ మై అండర్స్టాండింగ్. ఓకే సార్. ఎస్. నాదైతే అయిపోయింది. ఇంకా మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడగవచ్చు, చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఎస్. ఎలా అనిపించింది ఓవరాల్ జడ్జిమెంట్? బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. పాజిటివ్ నెగిటివ్ చెప్పాననేది చూడకండి, అక్కడ క్యాలిక్యులేషన్ ఏం చెప్పాననేది అబ్జర్వ్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. మొత్తం బాగుంది సార్. ఇప్పుడు ఓవరాల్ గా క్యాలిక్యులేషన్ కి రేటింగ్ ఇవ్వండి. నేను పాజిటివ్ పీరియడ్ చెప్పానని అప్రిషియేట్ చేయకండి అంటున్నాను నేను. ఓకే సార్. మీరు చెప్పిన బిఫోర్ ఎనాలిసిస్ కన్నా ఆఫ్టర్ ఎనాలిసిస్ రెండు కూడా అంటే పాస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను 8 మార్క్స్ ఇచ్చాను సార్. ఎస్. ప్రెజెంట్స్ కూడా మీరు చెప్పిన అనాలిసిస్ అంతా కూడా అది నా మైండ్ లో కూడా ఉంది. అప్పుడప్పుడు నేను అనుకుంటాను మనం చేస్తున్నది వెళ్ళాలి అన్న ఆలోచన నాకు వస్తుంది. మనం సడన్ గా మారకూడదు. మీరు చెప్పిన ఆలోచనలు వస్తూ ఉంటాయి నాకు కూడా అట్లా. కాబట్టి అనాలిసిస్ బాగా చెప్పారు సార్. అది అంతా ఓకే సార్. పర్ఫెక్ట్. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ సార్. ఇక్కడ నుంచి నేను మా మదర్ ప్లేస్ కి వెళ్ళి అక్కడే మదర్ తో పాటు ఉండి జాబ్ చేసుకుందామని ఆలోచన. వాళ్ళకి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం గానీ నేను అక్కడ ఉండాలేమో అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ ఉంది కదా, మళ్ళీ అక్కడికి పోతే అక్కడ ఆపర్చునిటీ దొరకాలి కదా. ఇప్పుడు ఏమి మీరు మూవ్ అవ్వడానికి ట్రై చేయకండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు కదా, సార్ ఉండండి. అక్కడ బ్రదర్ ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉండరు సార్. ఇక్కడ ఓన్లీ నేను అక్కడ మదర్ దగ్గర బ్రదర్ ఉన్నారా? మదర్ బ్రదర్ అక్కడ ఉంటారు సార్. ఉన్నారు కదా, ఓకే, పర్లేదు. సో ఇప్పుడు అట్లా కంటిన్యూ చేయండి. ఎందుకంటే మార్స్ రాహు కాంబినేషన్ ఒకటి ఉంది, చంద్ర రాహుల్ కాంబినేషన్ ఉంది కదా, మనకి అవేనే పనిచేస్తూ ఉంటాయి. అవే ఉండమని కాదు, సందర్భం వచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెళ్దాం. మనం మార్చాలని ట్రై చేయొద్దు, అదే నేను చెప్పేది. అదే సార్. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే మనం వెళ్తే బాగానే ఉంటుందా సార్? ఒకవేళ ఆపర్చునిటీ వద్దని చెప్పే కదా. ఇప్పుడు 3-4 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది. కష్టపడతారు, అది మీకు 28, 29లోకి మీకు ప్లస్ అవుతుంది. మీరేం చేయొద్దని చెప్పా. మీ జాబే కంటిన్యూ చేయండి. ఆపర్చునిటీ అంటే జాబా, లేదంటే వేరే బిజినెస్? వేరే ఇప్పుడు నేను చేసే టీచింగ్ జాబ్ లోనే ఏదన్నా జాబ్ కొంచెం హైక్ సాలరీ ఏదన్నా వచ్చి బాగుంటుంది అనుకుంటే వెళ్ళొచ్చా, మూవ్ అవ్వచ్చా? యా, దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఆస్పెక్ట్ ఏం జరుగుతుంది? 10th house 20 ఓకే అండి. ఎందుకంటే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీతో అవుతుంది.
అంటే అంటే కంపల్సరీ అంటే మూవ్ అవ్వండి, అదర్వైజ్ స్టే ఇన్ సేమ్ ప్లేస్ అని చెప్తా. అంటే మీకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపరీగా తీసుకొని ఒక 6 నెలల తర్వాత వేరే ప్రియారిటీస్తో మారిపోతారు కదా, అర్థమైందా? అవును మీరు ఇప్పుడు అవును 13, సార్ 14 నుంచి అరౌండ్ ఎక్కడ 17, 18 ఎక్కడ చెప్పారు మీరు? 21 మారింది? 23 మారాను సార్ 23 మారారు. ఇప్పుడు మారిన దగ్గర నుంచి మీకు ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా, అర్థమైందా? అవును సార్ సో అది కొత్త దానికి వెళ్తే అట్లనే కంటిన్యూ అవుతుందా? మీ సేఫ్టీ కూడా మీరు చూసుకోవాలి, సెక్యూరిటీ ఆఫ్ జాబ్ కూడా చూసుకొని మీరు అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి. ఓకే సార్ ఎందుకంటే మనకి 10th హౌస్ అపోజిషన్ సాటర్న్ కూడా రాబోతుంది అనమాట, అర్థమైందా? మధ్యలో ట్విస్ట్ అదే అయింది సార్. అనుకో, సో అసలుకే మోసం అవ్వద్దు కదా. అవును అందుకోసమే నేను మిమ్మల్ని ఈ 28 వరకు సేమ్ హార్డ్ వర్క్ ని కంటిన్యూ చేయమన్నా. 29 దగ్గర అంటే మనం డిసెంబర్ క్యాలెండర్ ఇయర్, మీకు ఒక సంవత్సరం పెరుగుద్ది ఆఫర్ ఎక్కువ కాబట్టి అట్లా. అదే సార్ ఓకేనా? అవును సార్ ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. సార్ ఓకే థ్యాంక్ యూ సార్